స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్తున్నారు సీఎం జగన్. కూటమి గెలిస్తే కార్మిక లోకం ప్రైవేటీకరణకు అనుకూలమని అనుకునే అవకాశం ఉందన్నారు సీఎం జగన్. గాజువాకలో వైసీపీని గెలిపించి కూటమి విధానాలకు వ్యతిరేకమని కార్మిక లోకం చాటి చెప్పాలంటున్నారు జగన్. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇవాళ ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఒకవేళ ఎన్డీఏకి పూర్తి మెజారిటీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్తున్నారు జగన్ వారితో. అదేవిధంగా కూటమి గెలిస్తే కార్మిక లోకం ప్రైవేటీకరణకు అనుకూలమని అందరూ అనుకునే అవకాశం ఉంది. అందుకే గాజువాకలో వైసీపీని గెలిపించి కూటమి విధానాలకు వ్యతిరేకమని కార్మిక లోకం చెప్పాలి అని అంటున్నారు జగన్. ఇక మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇవాళ మొదలైన 21వ రోజు. ఇక వెంటనే జగన్ని చాలా మంది కలుస్తున్నారు. ఇందులో కొన్ని సంఘాల నేతలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు సీఎం జగన్ని కలిశారు. ఈ సమావేశంలో జగన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో. కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పారు జగన్ వారితో. అదేవిధంగా కూటమి గెలిస్తే కార్మిక లోకం ప్రైవేటీకరణకు అనుకూలమని అందరూ అనుకునే అవకాశం ఉంది అని అంటున్నారు సీఎం జగన్. అందుకే గాజువాకలో వైసీపీని గెలిపించి కూటమి విధానాలకు వ్యతిరేకమని కార్మిక లోకం చాటి చెప్పాలంటూ కార్మిక నేతలతో జగన్ అన్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి గారికి ఎన్నికలే కీలకం, కానీ మాకు స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాధాన్యం. 3 సంవత్సరాల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఆ రోజు అదే చెప్పారు, ఈరోజు ఇదే చెప్తున్నారు. ఈరోజు చెప్పిన దాంట్లో తేడా ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో రాకపోతే మటుకు తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుందని చెప్పేసి చెప్పారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మైండ్స్ ఏవైతే ఉన్నాయో రెన్యూల్ చేయాలని చెప్తే అది చాలా చిన్న సమస్య, ఆలోచిస్తానని చెప్పారు.